ఓయూ విద్యార్థి నేతలకు అన్యాయం చేయొద్దని జేఏసీ నేతలకు టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కోరారు. టికెట్ల పంపిణీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఓయూ జేఏసీ నేతలు మానవతరాయ్, దుర్గం భాస్కర్ విడతి పత్రాన్ని అందజేశారు. ఓయూ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యమకారులకు 3 అసెంబ్లీ టికెట్లు కేటాయించామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశామని గుర్తు చేశారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు 2 టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ కూడా గతంలో చెప్పారని గుర్తు చేశారు. నీ పార్టీ విధానాలు నచ్చక నీ పార్టీ పతనం అవుతుందని చెప్పి భూస్థాపితం అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి గతి లేదు, తెలంగాణలో అసలు టికానా లేదని చెప్పేసి కాంగ్రెస్ లో చేరతంటే జీర్ణించుకోలేక తిన్నదరక్క ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ప్రజల ఆలోచన సరళి మార్చే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నావు. కానీ బిడ్డ, ప్రజలే మిమ్మల్ని ఉరికిచ్చి తంతరు ఇట్లా మాట్లాడితే పిచ్చిరన్నట్టు. మీకు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. మీకు చేత కాలేదు, పరిపాలించడం చేత కాలేదు. చేతగాక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం అప్పజెప్పబోతున్నారని చెప్పి సంకేతాలు తెలిసేసరికి ఇట్లా ఈ విధంగా పెద్ద వ్యూహకర్తలు లెక్క